రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, విడువని ఎడబాయని దేవుడవు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించే దేవుడో తండ్రి, మేలుతో మా హృదయంను తృప్తిపరచు దేవుడవు అయ్యా. మా అంగలార్పును నాట్యంగా మార్చిన వాడవు, మా పక్షమున పోరాడే దేవుడవు తండ్రి. మాకు కలిగిన భయముల నుండి మాకు విడుదలను ఇచ్చే దేవుడవు, మా హృదయ వాంఛలను తీర్చే శక్తి కలిగిన దేవుడవు. మరణ ద్వారమున మేము ప్రవేశించకుండా మమ్మను ఉద్ధరించు వాడవు, సకలమైన ఉపద్రవములలో నుండి మమ్మను విడిపించి రక్షించిన దేవుడవు. కృపాక్షేమములను మా వెంట ఉంచుతున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కాపాడినారు. పాపమెరుగని పరిశుద్ధుడైన మీరు మా కొరకు పాపిగా చెయ్యబడ్డారు. మాకు రావాల్సిన శిక్షను, బాధను, నొప్పిని, దుఃఖాన్ని మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా మీ రక్తాన్నంతా కార్చినారు. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ కుమారులనుగా కుమార్తెలనుగా చేసుకున్నారు. పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచారు అయ్యా. మా పట్ల మీరు చేసిన మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినారు, రక్షించినారు, పోషించినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. శారీరకంగా, ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు. మా భారాన్నంతా మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు. మా పనులలో, మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మేమెక్కడైతే మీకు వ్యతిరేకంగా జీవించామో, ఏ విషయంలో అవిధేయతగా నిర్లక్ష్యంగా నడుచుకున్నామో, ఏ పరిస్థితిని బట్టి మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా హృదయాన్ని మీరు మార్చండి దేవా. మమ్మను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించండి దేవా. వారి ప్రార్థన విన్నపములను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే రకరకాల సమస్యలతోటి, శ్రమలతోటి, బాధలతోటి, శోధనలతోటి కృంగిపోతున్నారో, నిందలను, అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్నారో, అనారోగ్యాలతో పడకలపై ఉండి దుఃఖిస్తున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల అక్కరలు, కొరతలు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారి నొప్పి, బాధను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఎన్నో కొరతలు దేవా, ఎన్నో కొదువలు ప్రవ్వా. దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రియులు కూడా వారి పనులను బట్టి మీకు మొరపెట్టే వారిగా, మీకు ప్రార్థించే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దేవా. ఈనాడు మానవుని స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. దయచేసి నీ బిడ్డలందరినీ హెచ్చించండి దేవా. ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా మెరుగుపరచండి దేవా. అనేకులకు సహాయం చేసే స్థితిలో నీ బిడ్డలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను, మీకు మొరపెట్టే బిడ్డలను తలగా ఉంచే దేవుడవు, పై స్థితిలో ఉంచే దేవుడవు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఆనాడు నీ బిడ్డలైన వారిని, నీ భక్తులైన వారిని, నీ సహాయం కొరకు వచ్చిన వారిని మీరు ఎంతగానో హెచ్చించినారు, ఆశీర్వదించినారు, అభివృద్ధి పరిచినారు దేవా. వారి స్థితిగతులను మీరు మార్చివేస్తూ వచ్చారు. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేక ఎందరైతే బాధపడుతున్నారో వారందరికీ శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఆశించిన ఉద్యోగములు వారు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా,
ఈనాడు ప్రవ్వా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా. ఎన్నో పరీక్షలు రాస్తున్నారు కానీ ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కాలేక బిడ్డలు బాధపడుతున్నారు దేవా. ఉద్యోగం కోసం ఎంతో పరితపిస్తున్నారు దేవా. అయ్యా సహాయం చేయండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. మీరే వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల ప్రార్థనను కూడా మీరు ఆలకించండి దేవా. బిడ్డలు కోరినట్లుగా మంచి పోస్ట్కి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశించిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో మా కుమారులను, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులుంచి వారిని దీవించండి అయ్యా. బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల్లిదండ్రులంగా మా బిడ్డల కొరకు మేము భారం కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. వారు పాపంలో, లోకంలో కలిసిపోకుండా బిడ్డల్ని మీరు ప్రత్యేకించండి దేవా. సహాయం చేయండి దేవా. ఎందరికైతే జ్ఞానం కొదువుగా ఉంటుందో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా. ఎంతోమంది బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి. ఈనాడు పరీక్షలంటేనే బాధపడేవారుంటున్నారు. పరీక్షల పేరెత్తితేనే అనారోగ్యానికి గురయ్యేవారుంటున్నారు. దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈనాడు బిడ్డలు అంగవైకల్యంతో బాధపడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క అంగవైకల్యాన్ని దూరపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకి వారి ఎడల అద్భుతాన్ని చేయమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల సమస్యలను బట్టి ఆందోళన చెందుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారికి వచ్చిన సమస్యలను, శ్రమలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, ఏ విధంగా వాటిని జయించాలో అర్థం కాక కృంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అట్టి స్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసులోనే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఆయనకు ప్రార్థిస్తేనే నా సమస్యలను జయించగలుగుతాను అనే అనుభవంలోనికి ప్రతి బిడ్డను కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా పాపమును జయించే ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన శోధనను ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి. అపవాది క్రియలను జయించే వారిమిగా మీరే మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా జీవితంలో అద్భుత కార్యాలను పొందుకునే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. అనేక రకాల పరిస్థితుల కొరకు, కార్యముల కొరకు ఎంతో కన్నీటితో, వేదనతో ప్రార్థిస్తున్నాము దేవా. కానీ మాలో విశ్వాసం కరువవుతుంది. ఎక్కువ కాలం నిరీక్షించలేకపోతున్నాము. మా ప్రార్థన మీద విశ్వాసం ఉంచక మీ ద్వారా కార్యములను పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా ఈనాడు మా జీవితములలో, మా కుటుంబాలలో ఎన్నో అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. అయ్యా లేని వాటిని ఉన్నట్టుగా మేము నమ్మలేకపోతున్నాము దేవా. నా దేవుడు సమస్తమును సాధ్యము చేస్తాడు అని విశ్వసించలేకపోతున్నాము దేవా. మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. మా కుటుంబంలో అద్భుతాలను జరిగించండి. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా వివాహం జరగని పిల్లలు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అయ్యా అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు ఘనంగా వివాహాలు జరిగేలాగున, మంచి సంబంధం కుదిరేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను కోల్పోయి, తోడబుట్టిన వారిని కోల్పోయి, భర్తను లేక భార్యను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి వారి కొరకు కన్నీరు కార్సు రోధిస్తున్న ప్రియులనందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. డిప్రెషన్కి వెళ్ళిన వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా
ఆదరించండి దేవా, ఓదార్పును దయచేయండి. వారి కన్నీటిని మీరు తుడవండి. వరుస మరణాలను బట్టి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తూ భయపడుతూ జీవిస్తున్న వారిని మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు మరలా ఎవరికి ఎలాంటి హాని జరుగుద్దో, ఎవరు మా నుంచి వెళ్ళిపోతారో అని కలవరంలో దుఃఖంలో ఉంటున్న ప్రియులను మీరు ఓదార్చండి దేవా. అయ్యా, నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖించకుండా మీ యందు నిరీక్షణ కలిగి మమ్మును మేము బలపరుచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికి వెళ్తున్నా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి ప్రయాణంలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. కనపడి కనపడని చీకటి శక్తులు సాతాను అంధకార క్రియలు ఏర్పరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి దేవా. మీరే వారి ప్రార్థనలు ఆలకించి బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, నాయనా, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, చక్కటి భద్రతా క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, దుష్టు నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని, ప్రతి భయాల నుండి, వేదనల నుండి, కృంగుదల, నిరుత్సాహాల నుండి నీ బిడ్డల్ని నిలవబెట్టండి, ఓదార్చండి, ధైర్యపరచమని, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప సహాయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.